హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అన్‌ప్లానెడ్ ఎస్కేపర్స్. ఈరోజు చాలా స్పెషల్ రైడ్ చేస్తున్నాము హైదరాబాద్ నుంచి తమిళనాడులో ఉన్న అరుణాచలం టెంపుల్కి. ఈ టెంపుల్ శివగిరికి చాలా పవర్ఫుల్ ప్లేస్ అని చెప్తారు. అండ్ సో ఇది మన ఫస్ట్ ట్రిప్ ఇక్కడ నుంచి, ఈ బైక్ తీసుకున్న కాడ నుంచి. సో రైడ్లో మనం హౌ టు రీచ్ అరుణాచలం అండ్ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఎక్సైటింగ్గా కూడా ఉంటుంది. సో ఎండ్ వరకు మిస్ అవ్వకండి. ఎర్లీ మార్నింగ్ 2కి రైడ్ స్టార్ట్ చేశాను. 13 అవర్స్ జర్నీ అండ్ మిడిల్లో స్మాల్ బ్రేక్స్ తీసుకుంటూ వెళ్దాం. నాకు తెలిసి ఆఫ్టర్నూన్ కల్లా రీచ్ అవుతానేమో అని అనుకుంటున్నాను. చూద్దాం హౌ ఇట్స్ హ్యాపెన్స్ అని. బట్ మార్నింగ్ వ్యూ మాత్రం చాలా బాగుంది. స్మూత్ రోడ్స్ అండ్ రైడ్ చేస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. నాన్ స్టాప్గా మనం ఇప్పుడు డైరెక్ట్గా కర్నూలు వెళ్ళిపోయి సో అక్కడే మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మన ఫస్ట్ బ్రేక్ పాయింట్కి రీచ్ అయ్యాము. కర్నూలు టోల్గేట్ పక్కనే లేపాక్షి రెస్టారెంట్ ఉంది. ప్లేస్ అయితే చాలా బాగుంది. రోడ్ ట్రిప్ వెళ్ళే వాళ్ళైతే ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుని రిలాక్స్ అయ్యి అగైన్ రైడ్ స్టార్ట్ చేయొచ్చు. నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఉగ్గని అండ్ ఒక ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేశాను. టేస్ట్ కూడా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం హౌ టు రీచ్ అరుణాచలం అనేది తెలుసుకుందాం. మెయిన్గా 3 మేజర్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి: రోడ్, ప్లేన్ అండ్ ట్రైన్. ఫస్ట్ వచ్చేసి రోడ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకి 12 to 13 అవర్స్ జర్నీ. మీరు కార్లో వెళ్ళొచ్చు, బైక్ ఆర్ బస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. కానీ బస్సెస్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. మనం 1 or 2 days ముందు బుక్ చేసుకోవడానికి కూడా కుదరదు. సో ఆల్మోస్ట్ ఒక 15 days ఆర్ బిఫోర్ వన్ మంత్ నుంచి ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బై ఎయిర్ వచ్చేసి నియరెస్ట్ ట్రాన్స్పోర్ట్ 3 ఉన్నాయి. పుదుచ్చేరి ఎయిర్పోర్ట్ అరౌండ్ 110 kilometers ఉంటుంది. బట్ అక్కడ నుంచి మనకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మా ఎయిర్పోర్ట్ అరౌండ్ 180 kilometers ఉంటుంది. అండ్ అగైన్ థర్డ్ ఎయిర్పోర్ట్ వచ్చేసి బెంగళూరు కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది అరౌండ్ 220 kilometers ఉంటుంది అనమాట. మీరు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో ట్రావెల్ చేయడానికి మీరు అది చూస్ చేసుకోండి. అగైన్ వచ్చేసి బై ట్రైన్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా మనకి తిరువనమలైకి ట్రైన్స్ లేవు. సో చెన్నై నుంచి ఆర్ బెంగళూరు నుంచి అయితే ట్రైన్స్ ఉన్నాయి. సో మనం హైదరాబాద్ నుంచి వెల్లూరు ఆర్ కాట్పాడి ఆర్ విల్లుపురం దగ్గర నుంచి విల్లుపురంకి ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ నుంచి మనం లోకల్ బస్సెస్ పట్టుకొని మనం వెళ్ళొచ్చు. సో ఎవరైనా ప్లానింగ్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం చూసుకోండి, బిఫోరే టికెట్స్ అన్నీ బుక్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇవన్నీ టికెట్స్ చెక్ చేశాను. ట్రైన్ అయితే టికెట్స్ చాలా కష్టంగానే వెయిటింగ్ లిస్ట్ అరౌండ్ 500-600 వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. బస్సెస్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. అరౌండ్ ఒక స్లీపర్ బెడ్ వచ్చేసి 5,000 ఉంది. అప్ అండ్ డౌన్ మనకి టికెట్స్కి 10,000 ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో మీరు కేర్ఫుల్గా ఒకసారి 1 month బిఫోరే చెక్ చేసుకోండి. అరౌండ్ 3 అవుతుంది. ఆఫ్టర్నూన్ కడపకి రీచ్ అయ్యాము. అగైన్ లంచ్ బ్రేక్ తీసుకుందామని వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు ఒక రెస్టారెంట్ చూసాము. రెస్టారెంట్ అయితే బాగుంది, పీస్ఫుల్. చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో ఇప్పుడు మనం వెజ్ బిర్యానీ ఆర్డర్ చేద్దాం. బికాస్ ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి నాన్ వెజ్ అనేది నేను అవాయిడ్ చేస్తున్నాను. అగైన్ ఇక్కడ ఒక 10 minutes రిలాక్స్ అయ్యి అగైన్ రైడ్ స్టార్ట్ చేద్దాం. కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది బయట. సో తినేసి అగైన్ రైడ్ స్టార్ట్ చేద్దాం.
ఏదో అనుకున్నాను కానీ బయట హీట్ వేవ్స్ మామూలుగా లేవు కడపలో. నా వల్ల అవ్వలేదు ఈ సన్‌లో వెళ్ళడం అనేది. సో, ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక టెంపుల్ దగ్గర చాలా నీడగా ఉంటే అక్కడికొచ్చే బైక్ ఆపి వాటర్ బాటిల్ తీసుకొని అక్కడ అడిగాననమాట పెద్ద మనిషి. సో, ఇక్కడ రిలాక్స్ అవ్వండి అని ఇక్కడ నాకొక స్టోన్ ఇచ్చేసారు వాళ్ళు నాకు. సో, వాళ్ళందరూ ఏదో గేమ్ ఆడుకుంటున్నారనమాట. వాళ్ళతో పాటు నేను కూడా ఒక గేమ్ ప్లే చేశాను. ఈ గేమ్ అంటే నాకు తెలీదు కానీ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అఫీషియల్లీ వి ఎంటర్డ్ తమిళనాడు ఆఫ్టర్ ఎ లాంగ్ జర్నీ తర్వాత అనమాట. ఇక్కడ నుంచి తిరువనమలైకి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ప్రాబబ్లీ నాకు తెలిసి ఇంకొక 1.5 అవర్‌లో రీచ్ అయిపోతానేమో అనుకుంటున్నాను. ఫైనల్లీ మనం రీచ్ అయ్యాము ఆఫ్టర్ 730 కిలోమీటర్స్ రైడ్ చేశాక. సో, చూస్తున్నారు కదా ఎంత స్పిరిచువల్ ఉందో ప్లేస్, ఎంత బాగుందో. నమామి శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం. సో, మేము అరౌండ్ 7కి రీచ్ అయ్యాము. ఫ్రెష్ అయ్యి గిరి ప్రదక్షిణం కోసం 10కి స్టార్ట్ చేసామన్నమాట. 14 కిలోమీటర్స్ వాక్, అరౌండ్ 3 to 4 అవర్స్ జర్నీ. అండ్ అన్ని లింగాల్ని దర్శించుకుంటూ వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన వెంటనే చాలా అంటే చాలా పాజిటివ్‌గా అనిపించింది. అట్ ది సేమ్ టైమ్ ఈ ప్లేస్‌లో ఈ మధ్యన ప్రవచనాల వల్ల చాలా పాపులర్ అయ్యింది. ఇక్కడ చూసినా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. చాలా ఓపిక ఉండాలి. 14 కిలోమీటర్స్ వితౌట్ స్లిప్పర్స్‌తో వాక్ చేయాలంటే. అండ్ రోడ్ కూడా చాలా హార్డ్‌గా ఉంది. మ్యాక్స్ మీరు ఇన్ కేస్ మీరు చేయాలనుకుంటే గనక షాక్ షూస్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా వేసుకోండి. కొంచెం బెటర్‌గా, కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. అండ్ ఎక్కడ చూసినా షాప్స్ కూడా ఉంటాయి. వాక్ చేస్తూ తినుకుంటూ వెళ్ళొచ్చు రిలాక్స్‌గా. ఒక 4 అవర్స్ టైం అయితే పడుతుంది. నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం. చేసుకొని అగైన్ మార్నింగ్ 9కి టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా చాలా క్యూ ఉంది. ఫైనల్గా దర్శనం కూడా చేసుకున్నాం. బట్ మస్ట్ విజిట్ ప్లేస్. మీరు డివోషనల్ అయితే కన్ఫామ్గా విజిట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. ఈ రైడ్ మాత్రం నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. అరుణాచలంకి వచ్చే వరకు ఒక అడ్వెంచర్, ఇక్కడికి వచ్చాక ఒక స్పిరిచువల్ జర్నీ, రెండు కలిసి చాలా యూనిక్ ట్రిప్ అయింది. ఇఫ్ యు ఆర్ ఏ ట్రావెలర్ లవర్ అయితే కనుక బైక్కి మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్. సో, నెక్స్ట్ టైం మీరు అరుణాచలం విజిట్ చేస్తారా? కామెంట్ చేయండి. అండ్ ఆల్రైట్ గైస్, వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ట్రావెల్ అడ్వెంచర్లో కలుద్దాం. రైట్ సేఫ్ అండ్ స్టే బ్లెస్డ్.